బ్రేకింగ్ న్యూస్ నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే అండి ఒక ఫేమస్ పర్సన్ ఉన్నారండి. అది కూడా ఎవరన్నా చెప్పేస్తాను. ఏపీలో చాలా అంశాల గురించి బయట ప్రజలైతే రేకెత్తిస్తున్నారు. ఇక దానికి సంబంధించి వాటి గురించి మాట్లాడడానికి మనతో పాటు అయితే ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ వేల్పురి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు నమస్తే సార్. నమస్తే ఫాతిమా గారు. ఎలా ఉన్నారండి? అంతా ఓకే అండి, బాగున్నాం సార్. ఇప్పుడు చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ హుండీలో డబ్బుల్ని దొంగతనం చేశారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు ఉన్నతాధికారులు కూడా ఇందులో కుంభక్కై ఉన్నారు, దీనివల్లనే అక్కడ దొంగతనం జరిగింది అని ప్రజలు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజానికి ఒక ముఖ్యమైనటువంటి, అంటే వరల్డ్లోనే #1 టెంపుల్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అవునండి. మరి కోట్లాది మంది, దగ్గరగా ఒక 150 కోట్ల మంది హిందువులు టెంపుల్కి వెళ్ళటము, ఇతర మతస్థులు కూడా అనేక మంది టెంపుల్స్ రావటం, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అయితే అంత ముఖ్యమైనటువంటి టెంపుల్లో పరకామణి అదే హుండీలో మరి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీగా ఉన్నటువంటి రవికుమారు దొంగతనం చేశారు. అది కూడా ఒకరోజు కాదు, ఒక 4-5 నెలలు చేశారన్నమాట. అంటే 100 కోట్ల రూపాయలు దొంగతనం జరిగిందనేది చెప్తున్నారు ఇక్కడ. ఏదో ఒక్కరోజు చేశారు, పట్టుబడ్డాడు, ఆయన దగ్గర 1 లక్ష రూపాయలు దొరికినాయి అంటే ఎవరి యొక్క ప్రమేయం లేదు దాంట్లో, వెంటనే CCTV కెమెరాల్లో చూసి పట్టుకున్నారంటే ఓకే. కానీ ఇక్కడ అతన్ని 100 కోట్ల రూపాయలు దొంగతనం చేసే వరకు కూడా అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కానీ ఈవో కానీ ఎవరు పట్టుకోలేదు. అంటే ఇప్పుడు ఎంతవరకు ఈ డబ్బు అన్నది ఎంత మొత్తంలో పోయిందంటారు? అంటే రికవరీ చేశారంటారా? అంటే ఇక్కడ ప్రభుత్వం ఎవరైతే దొంగ ఉన్నాడో రవికుమార్ అనేటువంటి ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీతో అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కానీ అప్పుడున్న ప్రభుత్వం కానీ, భూమన కరుణాకర్ రెడ్డి అప్పుడు చైర్మన్గా ఉన్నారు, తర్వాత వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నారన్నమాట, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే 100 కోట్ల రూపాయలు దొంగతనం జరిగినప్పుడు అది ప్రభుత్వం నోటీస్కి డెఫినెట్గా వస్తుంది, చైర్మన్ నోటీస్కి వస్తుంది, ఈవో నోటీస్కి వస్తుంది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ IAS ఆఫీసర్ ఉంటారు, వాళ్ళ నోటీస్కి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎక్కడైతే పరకామణిలో డబ్బులు లెక్క పెడతారో ఆ CC కెమెరాస్ని అనేక మంది అధికారులు మానిటరింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎవ్రీ మినిట్ 24 అవర్స్ అక్కడ లెక్క జరుగుతూ ఉంటుంది, అది చూస్తూ ఉంటారు అన్నమాట. చూసి చెప్పలేదంటే డెఫినెట్గా ఆ కొన్న బోర్డు ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఈవో ఉన్నారో వీళ్ళందరూ కూడా కుమ్మక్కు అవటం ఇవన్నీ కూడా జరిగినాయి. దీని మీద చివరికి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాని మీద చర్యలు తీసుకోండి, దాని మీద కేసు బుక్ చేసి విచారణ చేయండి అని చెప్పేసి హైకోర్టు చెప్పటం అనేది అది చాలా సిగ్గుచేటుకరమైన ఇష్యూ. అక్కడున్న బోర్డు ఆ దొంగతో రాజీ చేసుకుంది. ఇతను దొంగతనం చేశాడు, మళ్ళీ అతను తప్పు తెలుసుకున్నాడు, మనకు వచ్చేసి ఆ దొంగతనం చేసిన డబ్బులు మనకి ఇచ్చేశారు, అతను వదిలేసేయండి అనేటువంటి పరిస్థితుల్లో అక్కడ బోర్డు చైర్మన్ వ్యవహరించారంటే డెఫినెట్గా దీంట్లో వీళ్ళందరూ పాత్ర ఉంది. అక్కడ ఎవరు పాత్ర ఉంది? చైర్మన్గా కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, ముఖ్యమంత్రిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక కుట్రలు చేసింది. ఎలాంటి కుట్రలు అంటే అక్కడ తిరుపతి లడ్డు విషయంలో కల్తీ చేశారు. తర్వాత అన్య మతస్థుల్ని, అంటే ఏ టెంపుల్లో అయినా కూడా ఇతర మతస్థులను నియమించకూడదు. ఒక చర్చ్ ఉంది, అక్కడ ఇతర మతస్థులను నియమించరు. అదేవిధంగా ఒక మసీదు ఉంది, అక్కడ క్రిస్టియన్స్ని కానీ హిందువులను కానీ మసీదులో పెట్టరు అన్నమాట. అంటే ఏ మతం అయితే ఉంటారో ఆ మతానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉంటారు. అప్పుడు మరి గతంలో రాజశేఖర రెడ్డి కానీ 2004లో ముఖ్యమంత్రి చేసినప్పుడు రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కొన్ని వందల మందిని ఇతర మతస్థుల్ని తిరుపతిలో వాళ్ళు అపాయింట్ చేశారు ఎంప్లాయీస్గా. దానివల్ల ఏమవుతుందంటే, అంటే తిరుపతిలో జాబు చేయాలంటే టెంపుల్లో డెఫినెట్గా నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, నా దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పాలి. ఇప్పుడు మనం మక్కాకి వెళ్తాం, వెళ్ళి అల్లానే నాకు దేవుడు అని చెబుతాం. మక్కాలోకి వెళ్ళి నాకు వెంకటేశ్వర స్వామి దేవుడు, విజయవాడ కనకదుర్గం దేవుడు అని చెబితే కుదరదు అనమాట. అంటే ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రమే అక్కడ జాబ్ చేయాలి. ఇక్కడ దీన్ని కలుషితం చేయడానికి కుట్రలు చేశారు అప్పుడున్న రాజశేఖర రెడ్డి కానీ, ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ. దేవుళ్ళ గురించి ఇది అలా అనడం అయితే కరెక్ట్ కాదు కదండి. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఎవరైనా సరే దేవుడే. ఇప్పుడు ఎవరైనా జాబ్ చేస్తున్నారు అంటే ఇంకా దానికి తగ్గట్టుగా ఉండాలి, కానీ ఈ మతం వాళ్ళు ఉండకూడదు, ఆ మతం వాళ్ళు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే అన్ని మతాలను మనం గౌరవించాలి. ఒక మతం మీద ఇంకొక మతాన్ని ఉసిగొల్పటం కానీ, దాంట్లో ఈ మతానికి వ్యతిరేకంగా యాక్టివిటీ చేయడానికి కానీ చేయకూడదు. సపోజ్ హిందూ టెంపుల్స్ ఉంది, ఆ టెంపుల్కు సంబంధించినటువంటి ప్రాపర్టీ ఉందనుకోండి, ఆ ప్రాపర్టీని వాళ్ళకే ఖర్చు పెట్టాలన్నమాట. ఎక్కడ టెంపుల్ కట్టుకోవచ్చు,
లేదా టెంపుల్కి సంబంధించినటువంటిది ధార్మిక కార్యక్రమాలు అంటారు అనమాట, భక్తి కార్యక్రమాలు అంటారు. దానికి మాత్రమే ఖర్చు పెట్టాలి, ఇతర వాటికి ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం డబ్బులు ఎవరికైనా ఖర్చు పెట్టవచ్చు, స్పెసిఫిక్గా వీటిల్లో వచ్చేటప్పుడు వాళ్ళకి మాత్రమే ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. అయినా కూడా దాన్ని ఓవర్లుక్ చేసి వీళ్ళ యొక్క రాజకీయ అవసరాల కోసం వీళ్ళు చేశారు ఇవన్నీ కూడా. దీని మీద డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఏదైతే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్ట్ ప్రకారం ఇమీడియట్గా ఒక సిట్ని ఏర్పాటు చేసి, ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి, మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు ముడిపడి ఉన్నాయి. కోట్లాది మంది మనోభావాలను మనం కాపాడాలంటే డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడు కూడా 10 మందినో 15 మందినో బోర్డు డైరెక్టర్లు వేస్తారు. అలాంటిది చైర్మన్తో పాటు డైరెక్టర్స్ ఉంటారు అనమాట, మెంబర్స్ అంటాం. ఇప్పుడు ఒకవేళ ఆ చైర్మన్ తో పాటు ఇంకా మిగతా సిబ్బంది ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో అందరూ కుంభక్కయ్యారు కాబట్టి ఆ వదిలేసిన పర్సన్ కూడా ఒక దొంగ పర్సన్. డెఫినెట్గా అది ఒక్క రవికుమార్ వల్ల సాధ్యం కాదు. అతను ఒక ఎంప్లాయీ, అతను 1 నెల 2 నెలల పాటు దొంగతనం చేశారు. చేసినప్పుడు చైర్మన్ దాకా తెలియకుండా ఇది జరగడానికి అవకాశం లేదు. అందువల్ల తెలిసిందిగా మటుకి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. చివరికి టీటీడీ బోర్డుని మా జగన్మోహన్ రెడ్డి కానీ, ఇదే వైవి సుబ్బారెడ్డి కానీ, ఇదే ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కానీ దాన్ని ఇడుపులపై ఎస్టేట్గా మార్చి అక్కడ అనేకమైనటువంటి అశ్లీలమైన కార్యక్రమాలు కానీ, మరి అవినీతికి పాల్పడే వ్యక్తులు కానీ, మరి అక్కడ పైకి తీసుకెళ్ళి నాన్ వెజ్ తినటం కానీ, మరి అదేవిధంగా మరి డ్రింక్ చేసిన వాళ్ళని పైకి పంపటం కానీ, అదే వెహికల్స్ మీద స్టిక్కర్లు వేసి పైకి పంపించడం, ఇవన్నీ కూడా అంటే ఎన్ని రకాలుగా మనం టెంపుల్ని మనం కలుషితం చేయడానికి, దాని మీద దుష్ప్రచారం చేయడానికి అవకాశం ఉందో అవన్నీ చేశారు. వాళ్ళ మీద డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. అన్ని మతాలని గౌరవించాలి. ఏ మతాన్ని కూడా కించపరిచేటువంటి హక్కు మనకు లేదు. అది మెయిన్ ప్రధానమైన విషయం అన్నమాట. ఇంకా సబ్కా మాలిక్ ఏక్ హై అని అంటారు. హిందూ ఈశ్వర్ అల్లా ఇలా ఏం లేదు, అందరూ మతస్థుల్ని గౌరవించాలి, వాళ్ళని గౌరవప్రదంగా చూడాలి అని అంటారు. ఇలా మీరు వేరే కులము మేము వేరే కులము ఇలాంటివి రాకూడదు అని అంటారు. పని విషయం కాబట్టి ఏ మతస్థులైనా ఎక్కడైనా పని చేయగలుగుతారు. అవును. అయితే ఇక్కడ ఏంటంటే తిరుపతి టెంపుల్కి వెళ్ళేటప్పుడు రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ అక్కడ ఒక బుక్ ఒకటి ఉంటుంది. ఆ బుక్లో రాయాలి, నేను వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముతున్నాను అని రాసినప్పుడు మాత్రమే దర్శనానికి వెళ్ళాలి. అక్కడ నిబంధన ఉందన్నమాట. ఆ నిబంధనని మరి గతంలో మరి అనేక మంది అంటే మనకి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నారు, ఆయన వెళ్ళినప్పుడు కూడా రాశారు. అదేవిధంగా ఇందిరాగాంధీ వెళ్ళినప్పుడు కూడా రాశారు. ఎవరు వెళ్ళినా కూడా ఆ నిబంధనను మనం పాటించాలి, ఆ మత విశ్వాసాలను మనం గౌరవించాలి. అట్లా గౌరవించకుండా జగన్మోహన్ రెడ్డి నేను రాయను, నన్ను ఎవరైనా చేస్తారో నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి గతంలో అక్కడ సంతకం చేయకుండా నేను వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముతున్నాను అని చెప్పకుండా వెళ్ళి అంటే ఒక రౌడీయిజంగా వెళ్ళి నన్ను ఎవరు అడ్డుకుంటారని చెప్పేసి చేశారు. మరలా మొన్న వెళ్ళాలంటే డెఫినెట్గా నువ్వు సైన్ చేయాలన్నారు, అందువల్ల నేను వెళ్తానని చెప్పేసి లాస్ట్లో ఏదయ్యాడు. ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నేను అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తుల యొక్క గౌరవాన్ని నేను కాపాడాలి, అంతేగాని నేను కించపరచకూడదు. నాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి నాతో 10 మంది పోలీసు వీళ్ళు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, నా గన్మెన్స్ ఉన్నారని చెప్పేసి నేను మీ మీద దౌర్జన్యం చేయకూడదు. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి డెఫినెట్గా ఎవరైతే దీంట్లో భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఇష్యూస్లో ప్రభుత్వం కానీ ఒక ఇమీడియట్గా స్టెప్ తీసుకోకపోతే డెఫినెట్గా మత విశ్వాసాలు దెబ్బతింటాయి. దానివల్ల రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు అంటే మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో వీళ్ళ పట్ల జాగ్రత్తగా లేకపోతే రాష్ట్రం నష్టపోతుంది అనమాట. అది ఇక ఉదాహరణకి తీసుకున్నట్లయితే మొన్న జరిగినటువంటి కొన్ని నెలల కింద జరిగినటువంటి అయితే ఇక తిరుపతి లడ్డు విషయంలో కూడా వీళ్ళు కల్తీ చేశారంటున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగింది అంటున్నారు. వాళ్ళు వచ్చేసి లేదు మేము ఇలాంటి కల్తీ చేయలేదు, ప్రతిదీ టీటీడీ దేవస్థానం అంటే పవిత్రమైన లడ్డూని మేము ఎలా దుర్వినియోగం చేస్తాం అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. మా హయాంలో అయితే జరగలేదు, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వమే ఇలా చేసి నిందలు మా మీద వేస్తుంది అని అంటున్నారు. దీన్ని ఎలాగా పరిగణలోకి తీసుకోవచ్చు? తిరుపతిలో లడ్డు కల్తీ చేశారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ రేటు విషయంలో కూడా చాలా డిఫరెన్స్ అయ్యి డైరెక్ట్గా చైర్మన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లే వాళ్ళతో కుమ్మక్కయ్యి ఒక చోటకి ఆర్డర్ పెట్టి ఇంకో చోట నుంచి నెయ్యి తీసుకున్నారు, అది కల్తీదని చెప్పేసి అనేక ఎవిడెన్సెస్ ఎవరైతే దాని మీద విచారణ చేశారో విచారణ చేసినటువంటి అధికారులు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే అంతేకాదు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అనేక టెంపుల్స్ 100 టెంపుల్స్ మీద దాడి చేయటము, రథాలు తగలబెడటము, అంతర్వేర్లు ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట. అంటే
ఏ మతాలని కూడా అవమానించడం కానీ కించపరచడం కానీ ఎవరు చేయకూడదు. ప్రభుత్వం అనేది అసలు చేయకూడదు. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వమే మతాల మధ్య చిచ్చు పెడటానికి మత మార్పిడులు చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ చేయటం వల్లే విజయవాడలో కూడా మత మార్పులు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక ప్లేస్ను కూడా అరేంజ్ చేసి అక్కడ మన కనకదుర్గ టెంపుల్ దగ్గర అన్నమాట ఇవన్నీ చేయటం కూడా జరిగింది. ఇదంతా కూడా ప్రజలంతా చూస్తున్నారు, అన్ని మీడియాలో ఉన్నాయి. ఎందుకంటే మనం చేసే రాజకీయాలు మతపరమైన రాజకీయాలు చేయకూడదు. ఒక ముఖ్యమంత్రి అనేవాడు, ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి, ఒక మినిస్టర్ అనే వ్యక్తి ప్రజలందరినీ సమానంగా చూడాలి, వారి 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 యొక్క మనోభావాలను గుర్తించాలి. అదేవిధంగా మహిళలకు రక్షణ కల్పించాలి. మహిళల విషయంలో కూడా అనేక హత్యలు జరిగినాయి, రేపులు జరిగినాయి. ముఖ్యమంత్రి ఇంటి పక్కన రేపు జరిగినా కూడా 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి దాని మీద చర్యలు తీసుకోలేదు. కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళని పట్టుకోమని కూడా చెప్పడం జరగలేదు. పులివెందుల్లో కూడా ఒక ఎస్టీ మహిళని ట్రాక్టర్తో తొక్కించేటువంటి పరిస్థితి, అక్కడ రేపులు జరిగినాయి, అయినా కూడా మాట్లాడలేదు. అని ఇవాళ కూటమి ప్రభుత్వంలో అనిత గారు హోంమంత్రిగా ఉన్నారు. అనేక ఇన్సిడెంట్లు ఇవాళ కూడా జరుగుతున్నాయి, నేను జరగట్లేదు అంటలేదు. ఏ ప్రభుత్వంలో జరిగిందో దాని మీద చర్యలు తీసుకోండి. వీళ్ళు వెంటనే స్పందించి ఒక 24 గంటల్లో 48 గంటల్లో నిందితుడిని పట్టుకుని అతని మీద చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమాలు జరిగినాయి. గతంలో అలాంటివి జరగలేదు. ఏ ఇన్సిడెంట్ జరిగినా వదిలేసారు, మీరు ఇష్టారాజ్యంగా చేసుకోండి అన్నారు తప్పితే మహిళలకు రక్షణ అనేది ఎక్కడా కూడా కనపడలేదు. అది నిజంగా కూడా పాలకులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నిజంగా కూడా సిగ్గుపడాలన్నమాట. అది అంటే ఇప్పుడు ఇలాంటి మహిళల మీద అగత్యాలు జరుగుతున్నాయి. ఇక చూసుకున్నట్లయితే కులాల మతాల గురించి కూడా వేరు వేరు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇలాంటి వాటి అన్నింటినీ నిషేధించుకొని ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే మంచిదంటారు? అంటే మహిళల విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉండాలి. మరి షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఆ షీ టీమ్స్ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు ఉండాలి. ఇంటెలిజెన్స్ ఉండాలి, ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుంది, ఎక్కడ ఏ విధమైనటువంటి యాక్టివిటీ జరుగుతుంది, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి ప్లేసెస్ ఏమున్నాయి, వాటన్నిటి మీద ముందు ఇంటిమేట్ చేయాలి. తర్వాత ఎక్కడ మీటింగ్స్ జరిగేటప్పుడు కూడా మరి మిడ్ నైట్ అయితే మహిళలకి ఎక్కడెక్కడ ప్రాబ్లమేటిక్గా ఉంటుంది రక్షణకి, ఇవన్నీ కూడా చూసి అధికారులు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి దాని మీద చర్యలు తీసుకోవాలి. ఎక్కడన్నా అధికారులు కానీ లోపం చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోవటం వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ప్రభుత్వం ఎప్పుడూ కూడా మహిళల విషయంలో నంబర్ 1గా యాక్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. సరే, ఇక చూసుకున్నట్లయితే మనకు కొన్ని కమెంట్స్ రూపంలో కూడా కొంతమంది మాట్లాడడం అయితే జరిగింది. దాని గురించి ఒకటి అడుగుతున్నాను. జగన్ తెచ్చినటువంటి డిజిటల్ బుక్ను ఎలా చూడాలి అంటున్నారు. జగన్ తెచ్చిన డిజిటల్ బుక్ని ఎలా చూడాలి? ఇది రెడ్ బుక్ వ్యతిరేకంగా తెచ్చామంటున్నారు. ఇక ఈ డిజిటల్ బుక్ పంతం కోసం తెచ్చుకోవచ్చు అని అంటున్నారు, తెచ్చింది అనుకోవచ్చు అంటున్నారు కొంతమంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవాళ భారతదేశంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉంది, రాజ్యాంగాన్ని అమలు చేయాలి. ఒక రెడ్ బుక్ డిజిటల్ బుక్ కాదు ఇక్కడ. ఎందుకంటే గతంలో మనం బాంబేలో దావూద్ ఇబ్రహీం అని చూసాం, మాఫియా గ్యాంగ్ లీడర్ ఆయన ఒక బుక్ పెట్టుకునేవాడు. ఎవరెవరు ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, ఎవరెవరు సినిమా యాక్టర్స్ ఉన్నారు, ఎవరిని కిడ్నాప్ చేయొచ్చు, ఎవరి దగ్గర 100 కోట్లు మనం వసూలు చేయొచ్చు అనే దానికి ఒక బుక్ పెట్టుకున్నాడు అనేది తెలుసు. కానీ వాళ్ళ దురదృష్టం రాజకీయ నాయకులే ఇలాంటి పుస్తకాలు పెట్టి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రెడ్ బుక్ అంటే అండి మనకందరికీ తెలిసిన విధంగా ఎలా అంటే చంద్రబాబు గారిని అసెంబ్లీలో అవమానించారంటున్నారు. ఇంకా ఆవిడ వైఫ్ని కూడా ఏదైతే జరుగుతుందో అసెంబ్లీలో ఆవిడ్ని కూడా అసెంబ్లీ సాక్షిగా అవమానిస్తున్నారు. సో దీనికి వీళ్ళు ప్రతీకారం తీసుకుంటాము, మేము కూటమిలోకి అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఇలా తీసుకుంటాం అన్నారు. ఇక ఈ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము హయాంలోకి వచ్చిన తర్వాత పోలీసులు అంత కూడా చూస్తాం అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఈయన ఒక ముద్దాయిగా అయ్యుండి జగన్ గారు ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒక విషయం అమ్మా ఫాతిమా గారు, మేము డిజిటల్ బుక్ ని తీసుకొస్తాం అంటున్నారు. అవును, అందుకే వీళ్ళని చూసి వీళ్ళు కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన భార్యని అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా అవమానించారో అందరూ చూశారు. అవమానించినా కూడా ఎక్కడా కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మందలించినటువంటి సందర్భాలు లేవు. అయితే తర్వాత ఒక బాంబేకి సంబంధించినటువంటి ఒక సినిమా నటి ఉంటే ఆ సినిమా నటిని కూడా ఐపీఎస్ అధికారులే, జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ముఖ్యమంత్రిగా ఉంటే ఐపీఎస్ అధికారులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకొచ్చేసి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో కూడా ఒక 2 months పెట్టడం జరిగిందనమాట. అంటే బాంబేకి సంబంధించినటువంటి ఒక సినిమా నటిని మరి వాళ్ళు కిడ్నాప్ చేసి పోలీస్ అధికారులు ఐపీఎస్
విజయవాడ సిపి అని చెప్పండి, డీజీపీ అప్పుడు ఇంటెలిజెన్స్ బాస్ అని చెప్పండి, డిప్యూటీ సిపి అని చెప్పండి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీ అని చెప్పండి, వీళ్ళందరూ కూడా ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒక మహిళను కిడ్నాప్ చేశారనేది చాలా, అంటే భారతదేశంలో మనం సిగ్గుపడాల్సినటువంటి ఇష్యూ అని చెప్పుకోవచ్చు అన్నమాట. వాళ్ళ మీద చర్యలు లేదు, చర్యలు లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ మీద చర్యలు తీసుకుంది. అదొక పార్ట్ అన్నమాట. అంటే గతంలో పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పడానికి నేను మీకు చెప్పాను. నేను తర్వాత ఇప్పుడు ఆ అధికారులు జైల్లో ఉన్నారు. మూడు నెలల నుంచి పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక డీజీపీ స్థాయి అధికారి జైల్లో ఉన్నాడు మహిళలను కిడ్నాప్ చేసినందుకు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్తున్నాడు, నేను అధికారంలోకి వస్తే అందరూ డిజిటల్ బుక్లో రాసి వాళ్ళంతా తెలుస్తాను, వాళ్ళ 7 సముద్రాలు 7 సముద్రాలు అవతలు ఉన్నా కూడా వాళ్ళని లాక్కొస్తా అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే 36 కేసులు ఉన్నాయి. 36 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి పోలీస్ అధికారులని బ్లాక్మెయిల్ చేయటం, బెదిరిస్తున్నారంటే అసలు నిజంగా మన దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? అసలు పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుందా? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నారు? ఆయన చాలా స్పష్టంగా అనేక సార్లు చెప్పాడు, పోలీసు వాళ్ళని నేను బట్టలు పొదిసి కొడతాను అన్నాడు. అంటే 1,00,000 మంది పోలీసుల్లో ఆంధ్రప్రదేశ్లో 5,000 మంది పోలీసులు మహిళలు ఉన్నారు. ఆయన అనంతపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఎస్పీ మహిళ, అక్కడ డిఐజీ కూడా మహిళ, 5,000 మంది పోలీసులు మహిళలు ఉన్నారు. నేను పోలీసులో బట్టలు పొడిసి కొడతా అన్నప్పుడు పోలీసులు ఈ రోజు వరకు అతను అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోవటం వల్లే అతను ఎన్ని మాట్లాడుతున్నాడు. అంటే చట్టాన్ని అమలు చేయట్లేదు. అదే చట్టాన్ని అమలు చేయండి. చట్టం కొంతమందికి చుట్టం కాకూడదు. ధనవంతుడికి ఇప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేయలే అన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఇది ఒక ప్రపంచంలో ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. 36 కేసుల్లో నేరస్తుడిగా ఉండి 42,000 కోట్లు ఈడీ జప్తు చేసిందన్నమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో అవినీతి కేసుల్లో ఉన్న వ్యక్తికి వాళ్ళ మీరు బెయిల్ ఇస్తున్నారంటే న్యాయ వ్యవస్థ ఏ విధంగా పోతుంది? ప్రపంచంలో బెస్ట్ న్యాయ వ్యవస్థ భారతదేశంలో ఉండాలి. మరి ఆ న్యాయ వ్యవస్థ లోపాలు ఉండబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థ లేదు అంటారా? న్యాయ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరి చేయాలి. ఏంటా లోపాలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద 36 కేసులు ఉన్నాయి. 36 కేసులు ఉన్న నేరస్తుడు భారతదేశంలో రాజకీయ పార్టీలో ఏ రాజకీయ నాయకుడు ఎవరు లేరు. ఒక రాజకీయ నాయకుడు అనేవాడు వైట్ పేపర్గా ఉండాలి. అట్లా కాకుండా ఈయన మీద అనేక అవినీతి కేసులు కానీ, మరి అదేవిధంగా ఈడీఐ సిబిఐ కేసులు కానీ ఇవన్నీ కూడా పెండింగ్లు ఉన్నాయి. ఉన్నప్పుడు 12 సంవత్సరాలు బెయిల్ ఇవ్వటం అనేది న్యాయ వ్యవస్థకు కూడా అవమానము. అంటే సామాన్యులకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. నెంబర్ 1. అదేవిధంగా న్యాయము అందరికీ ఒకటే అంటాం మనం, చట్టం అందరికీ సమానం అంటాం. కానీ చట్టం లక్షల కోట్లు ఉన్నవాడికి స్పెషల్గా చూస్తుంది, సామాన్య వ్యక్తులకు చూస్తలేదు. ఇటీవల ఒక ఎంపీ మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, రాజమండ్రి జైలుకి. వెళ్ళేటప్పుడు నాకు ఏసీ కావాలి, నాకు ఫ్యాన్ కావాలి, ఒక అటెండర్ కావాలి, నాకు దిండు కావాలి, నాకు పేపర్స్ కావాలి, న్యూస్ పేపర్స్ కావాలి, ఇవన్నీ ఆయన ఒక లిస్ట్ రాశాడు అనమాట. అత్తగారింటికి కానీ అల్లుడు ఇచ్చినప్పుడు ఏమేమి కావాలని కండిషన్లు పెడతారు కదా కొంతమంది, అంతకన్నా ఎక్కువ కండిషన్లు పెట్టారు. ఆ కండిషన్స్ కోర్టు ఓకే అని చెప్పేసి ఇచ్చింది. అంటే ఒక తప్పు చేసినప్పుడు సామాన్యుడికి 5 రోజులు జైలు వేస్తే అదే ఒక ప్రజాప్రతినిధి ఒక విఐపికి 6 నెలలు జైలు వేయాలి. ఎందుకు? సామాన్యుడు అంటే వాడే తెలియక తప్పు చేశాడు అనుకోవచ్చు. నువ్వు ఒక ఎంపీగా ఉండి అంటే వీళ్ళకి తెలిసి తప్పు చేసినా వీళ్ళకి 6 నెలలే ఉంటుంది, అంతకు మించి జైలు. తెలియని తప్పు చేసిన వాడికేమో శిక్ష చేస్తున్నారు, వాడినేమో కింద పడుకోమంటున్నారు. వీళ్ళు అన్ని రకాలుగా తెలిసి చట్టంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలిసి ఏది చేయొచ్చో ఏది చేయకూడదో, ఏది చట్టబద్ధమో ఏది చట్టానికి విరుద్ధమో తెలిసినప్పటికీ వీళ్ళు కావాలని చెప్పేసి కుట్రలు చేసి లక్షల కోట్లు దోపిడీ చేసినటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులు అనేటువంటి ఒక్క క్వాలిఫికేషన్తో వీళ్ళకి అనేక ఎగ్జామ్షన్స్ ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. న్యాయ వ్యవస్థలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా సరి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రపంచంలో బెస్ట్ న్యాయ వ్యవస్థగా భారతదేశ న్యాయ వ్యవస్థ ఉండాలి. కానీ ఆ రోజు న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చేసేటప్పుడు ఇలాంటి వ్యక్తులు అంటే క్రిమినల్స్ అందరూ రాజకీయాల్లోకి వస్తారు, ఈ దేశాన్ని వాళ్ళు కబళిస్తారు, ఆర్థిక ఉగ్రవాదులుగా ఉంటారు, న్యాయ వ్యవస్థనే వాళ్ళు కంట్రోల్ చేసి న్యాయ వ్యవస్థనే బ్లాక్మెయిల్ చేసేటువంటి స్థాయికి వస్తారని ఎవరు ఊహించలేదు. మనం చూస్తే సోషల్ మీడియాలో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ మీద అనేక కామెంట్స్ చేశారు, మీకు తెలుసు. వాళ్ళని బెదిరించారు. అంటే గతంలో ఎప్పుడూ లేదు ఇది. అంటే ఈ యొక్క సంస్కృతి కల్చర్ మంచిది కాదు.
దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందేనే. చట్టం అందరికీ సమానంగా ఉండాలి. అయితే ఇప్పుడు ఈ రెడ్ బుక్ గురించి ఇంకా డిజిటల్ బుక్ గురించి దీనికి తేడా ఏంటి, అసలు ఎలా అన్నది చెప్పండి. ఇవన్నీ కార్యకర్తలను మభ్య పెడటానికి, వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి. ఎందుకంటే కార్యకర్తలు అమాయకులు, వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళ మీద కేసులు అవుతాయి, వాళ్ళకి ఉద్యోగాలు రావు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు బాధపడతారు, వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. ఏ కార్యకర్త అయినా ఎన్నికలప్పుడు ఓటేసి తర్వాత రాజకీయాలు అనేది ఉండకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులు అంటే వాళ్ళల్లో క్రిమినల్ స్వభావాన్ని ఇచ్చేసి మీరు ఏమైనా చేయండి, నేను మీకు వెనకాల ఉన్నాను, మీరు ఎన్ని నేరాలు చేసినా ఘోరాలు చేసినా నేను వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తాను. ఇటీవల మనం చూసాం, మహిళలను రేపు చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని, గంజాయి వీళ్ళని గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో అక్రమంగా వాళ్ళని వెళ్ళి పరామర్శించడం మనం చూసాం అనమాట. తెనాలి కానీ అనేక ప్రాంతాల్లో. మరి అంటే యువత ఏమవుతుందంటే మేము ఎన్ని నేరాలు చేసినా, ఎంత అవినీతికి పాల్పడినా, భూ కబ్జాలు చేసినా, ఏది చేసినా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి మాకు అండగా ఉన్నాడు, మేము ఆ పార్టీలో ఉన్నామని చెప్పేసి వాళ్ళకు సపోర్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా ఇస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా చట్టాన్ని 100% ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కడ కూడా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎమ్మెల్యే అనో, ఎంపీ అనో, ముఖ్యమంత్రి అనో వాళ్ళకి సపరేట్గా ఏ చట్టం ఉండదు కాబట్టి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అన్నీ కూడా ఇదవుతాయి. కార్యకర్తలు కూడా సంయమనం పాటించాలి. ఎక్కడా కూడా మన ఉద్రేకాలకు లోనయ్యి మన రాజకీయ నాయకులు ఉచ్చులో పడకుండా మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి. రాజకీయ నాయకుల్లో కూడా బెస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, క్రిమినల్స్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి మద్దతు ఇచ్చినప్పుడే రాష్ట్రం ముందుకెళ్తుంది, మన భవిష్యత్తు బాగుంటుంది, యువతకి ఉద్యోగాలు వస్తాయి, మహిళలకి రక్షణ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కావాలంటే ముందు మనం కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి. మనం తప్పుడు మార్గంలోకి వెళ్ళకూడదు. రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క అధికారం కోసం, లక్షల కోట్లు దోపిడీ చేయడం కోసం వాళ్ళు అనేక మాయమాటలు చెప్తారు. వాళ్ళ ఉచ్చులో మనం పడకూడదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు వైసీపీ హయాంలో ఉన్నప్పుడైతే మన చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ అన్నది నేను తీసుకున్నాను, ఇప్పుడు మీ భరతం పడతాను అన్నట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసింది, వాళ్ళ హయాం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు రెడ్ బుక్ అన్నది ఓపెన్ చేశారు. ఎందుకంటే వాళ్ళని అవమానించారు, సభలో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా 9 లక్షల కేసులు తీసుకొచ్చారు కాబట్టి రెడ్ బుక్ ని తీసుకొచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కి కూడా వైసీపీ హయాం అన్నది స్టార్ట్ అవుతుంది అంటారంటారా? అంటే ఒక ఇష్యూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 9 లక్షల కంప్లైంట్స్, ప్రభుత్వం అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వానికి బాధితులు వచ్చారు. 9 లక్షల కంప్లైంట్లు వచ్చినాయి. 9 లక్షల కంప్లైంట్స్లో 9 లక్షల కంప్లైంట్స్ వచ్చినాయి. 9 లక్షల కంప్లైంట్స్లో 6 లక్షల కంప్లైంట్స్ ఓన్లీ ల్యాండ్కి సంబంధించింది, రెవెన్యూకి సంబంధించింది. మా ల్యాండ్ కబ్జా చేశారు, మా ల్యాండ్ని గవర్నమెంట్లో కలిపేశారు, లేదా మా ల్యాండ్ని వేరే దాంట్లో అసైన్ ల్యాండ్లో పెట్టారు అని చెప్పేసి వైసీపీ హయాంలో అమరావతి భూముల్ని కూడా కొన్ని భూముల విషయంలో కూడా ఆ రైతులు ఎవరైతే రాజధానికి భూములు ఇచ్చారో అక్కడ కూడా అసైన్డ్ భూములని కొన్ని మేము పేదలకు ఇస్తున్నామని చెప్పేసి రైతుల మధ్య విభేదాలను సృష్టించడానికి, అమరావతిని అంతం చేయడానికి అనేక కుట్రలు చేశారు. రైతులు కూడా ఎన్నో రైతులు పాదయాత్రలు చేశారు, వాళ్ళ మీద దాడులు చేశారు. 1631 రోజులు రైతులు, ముఖ్యంగా మహిళల యొక్క పోరాటం అనేది ప్రపంచ చరిత్రలో అది సువర్ణాక్షరాలతో లిఖించబడింది. అమరావతి పోరాటం అనేది, ఆ పోరాటం కూడా మహిళలకే దక్కుతుంది. ఎందుకంటే మహిళలు అగ్రభాగాన ఉన్నారు. 1631 రోజులు ఎక్కడా కూడా అంత పోరాటం జరగలేదు. ఒక రాష్ట్రం కోసం మహిళలు పోరాటంతోనే మొన్న కూటమి కూడా అధికారంలోకి వచ్చిందని మనం చెప్పొచ్చు. మనం ఏ అమరావతి మీదైతే విషం జిమ్మారో, ఏ అమరావతి మీదైతే కుట్రలు చేశారో ఆ అమరావతి ఎఫెక్టు జగన్మోహన్ రెడ్డికి తగిలింది కాబట్టి మొన్న 11 సీట్లు వచ్చినాయి అన్నమాట. అందువల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయండి. ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం, ఎమ్మెల్యే ఒక న్యాయం కాదు, అందరికీ ఒకే న్యాయం ఉండాలి. చుట్టం కాకూడదు. ప్రభుత్వం పోలీసుకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి. ఒక 36 కేసుల్లో ఉన్నటువంటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి పోలీసు అధికారులని బెదిరిస్తున్నాడంటే పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలని నేను చెప్తున్నాను. పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. ఉక్కుపాదంతో క్రిమినల్స్ని అణచివేయాలి. అది ఏ రాజకీయ పార్టీ అయినా, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ పార్టీలో క్రిమినల్స్ ఉన్నా, భూ కబ్జాదారులు ఉన్నా, హత్యలు చేసినా, నిజంగా మీకు చెప్పాలంటే వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఇప్పుడు 6 years అయిపోతుంది అనమాట. ఇంతవరకు తేల్చలేదంటే నిజంగా ప్రభుత్వాలు సిగ్గుపడాలి. మరి అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు,
వైఎస్ వివేకానంద రెడ్డి ఒక మాజీ మంత్రి, ఆయన మాజీ ఎంపీ. మరి అలాంటి వ్యక్తిని హత్య చేస్తే ఇంతవరకు దిక్కు మొక్కు లేదంటే మరి వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అవుతుంది? దీనికి కారణం ఏంటి అని సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ వీళ్ళందరూ కూడా ఇలాంటి కేసుల్ని యుద్ధ ప్రాతిపదిక మీద తేల్చినప్పుడే సామాన్యులకి మా చట్టం మీద కానీ ప్రభుత్వాల మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే మామూలు కేసులనే వెంటనే తెలుస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ కేసుల్లో ఇదే వైఎస్ అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన రోజున మిడ్ నైట్ వైఎస్ భారతితో జగన్మోహన్ రెడ్డితో అనేక సార్లు 40-50 సార్లు మాట్లాడారు. అది స్వయంగా సిబిఐ చెప్పింది. చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ భారతిని మీరు ఎందుకు విచారణ చేయలేదు? అదే మామూలు వ్యక్తులు అయితే హత్య చేసి ఎవరన్నా నాకు ఫోన్ చేస్తే వెంటనే నన్ను పిలుస్తారు. నన్ను ఒక్క నిమిషం మాట్లాడినా కూడా సార్ పలానోడు మర్డర్ చేశారు, మీకు ఫోన్ చేశారు, మీ ఫోన్ ట్రేస్ అవుట్ అయింది, మీరు కూడా ఆడితే ఏదో మాట్లాడారు అని చెప్పేసి నన్ను పిలిచి విచారణ చేస్తారు. ఇదే వైఎస్ భారతి ఏమంటున్నారంటే ఇప్పుడు సిఐ శంకరయ్య అనేటువంటి ఒక సిఐ అన్నమాట వివేక హత్య కుట్రదారులకు సహకరించారని ఒక అభియోగం అయితే వచ్చింది అంటున్నారు. ఇక ఆయన్ను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసింది అని అంటున్నారు. ఇలా ఎత్తివేశారు. ఇప్పుడు ఇదే శంకరయ్య లీగల్ నోటీస్ పంపించాడని కూడా దీన్ని ఎలా చూడాలంటారు? పులివెందుల సిఐ శంకరయ్య వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు ఆయన్ని గుండెపోటు అని చెప్పారు వైసీపీ నాయకులు. విజయసాయి రెడ్డి కానీ అక్కడ ఉన్నట్టు వాళ్ళు అందరూ కూడా చెప్పారు. ఆ మాట అంతా కూడా లైవ్లో ఉంది. మరి అక్కడ 36 కత్తిపోట్లు జరిగినాయి అన్నారు. 36 కత్తిపోట్లను గుండెపోట్లు అనటం అనేది మహానేరము. ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. చేయకుండా అక్కడ మొత్తం ఈ బ్లడ్ ఏదైతే ఉందో రక్తాన్ని మొత్తం తుడిసేసి కుట్లేసేసి ఏమీ జరగలేదు, ఏదో బాత్రూంలో నుంచి కింద పడితే గుండెపోటుతో చనిపోయాడు అన్నట్టుగా క్రియేట్ చేశారు. ఆ క్రియేషన్లో మొత్తం శంకరయ్య ఉన్నాడు, శంకరయ్య సమక్షంలోనే జరిగింది ఇది, శంకరయ్య నిందితులకి వాళ్ళకి మద్దతుగా ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా మరి అనేక ఆరోపణలు చేస్తూ ఆరోపణలను వాళ్ళు సర్టిఫై చేస్తూ సస్పెండ్ చేసింది గవర్నమెంట్. సస్పెండ్ చేసినాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సస్పెన్షన్ని ఎత్తేసి అతనికి మరి పోస్టింగ్ అవడం జరిగింది. అంటే ఆయన సిఐగా ఉన్నాడు, మళ్ళీ సిఐగా ఇచ్చి ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడే పోస్టింగ్ ఇచ్చేసి ఈరోజు స్వయంగా ఆ కేసుల్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి శంకరయ్య లోకల్ ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నమాట. ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి మీద లీగల్ నోటీస్ ఇచ్చారంటే నేరస్తులకి శంకరయ్యకి ఏ విధమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అది ఒక సామాన్యమైన 100% దాంట్లో క్వశ్చన్ అది. ఎందుకంటే గౌరవప్రదమైనటువంటి ఒక వృత్తిలో ఉండే ఆయన వాళ్ళని ఇలా కాదు ఇలా పోలీస్ అధికారి రక్షకుడుగా ఉండాల్సిన ఒక వ్యక్తి భక్షకుడుగా ఉండి అక్కడ ఒక మాజీ మంత్రి హత్య జరిగితే హత్యని ఛేదించకుండా నిందితులతో కుమ్మక్కయ్యి ఆయన ఇవాళ ముఖ్యమంత్రిగా నోటీసులు పంపడం అనేది ఇవాళ నిజంగా కూడా వ్యవస్థకు సిగ్గుచేటు. పోలీస్ అధికారులు ఇప్పటివరకు సరైనటువంటి చర్యలు తీసుకోలేదు అనేది కూడా మనకు కనపడుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ సిఐ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారంటారు? అంటే ప్రభుత్వం డెఫినెట్గా శంకరయ్య మీద కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్లు ఏదైతే ఉన్నారో అవి మొత్తం కూడా నిజాలు రాబట్టాలి. రాబట్టి వివేక హత్యని ఇవాళ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి మన ఎవరైతే సునీత ఉన్నారో ఆవిడ మరి ఈ 6 సంవత్సరాల నుంచి ఢిల్లీ నుంచి గల్లీకి, గల్లీ నుంచి ఢిల్లీకి ఎంతో పోరాటం చేసిందన్నమాట. ఆవిడ పోరాటం సక్సెస్ అవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి హత్యలు జరగకూడదు. హత్యల సంస్కృతి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఉండకూడదు. హత్య రాజకీయాలను మనం వ్యతిరేకించాలి. వివేకానంద గారికి సంబంధించి ఇప్పుడు తీర్పు అన్నది కరెక్ట్ గా వస్తుందంటారా లేదంటే తారుమారయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? 6 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. వివేకానంద రెడ్డి గారి కేసు డెఫినెట్గా ఛేదించాలి. మన సుప్రీంకోర్టులో కూడా బెయిల్కి వెళ్తే సుప్రీంకోర్టు మరలా ఎక్కడి నుంచి ట్రయల్ కోర్టు దగ్గర నుంచి రమ్మని చెప్పింది. ఏదేమైనా కూడా ఈ కేసులో నిజాలు నిగ్గు తేల్చాలి. దీంట్లో నిందితులు ఎవరు ఉన్నారు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. అవన్నీ స్పష్టంగా ఎవిడెన్సెస్ కూడా కనపడుతున్నాయి మనకి. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. వాళ్ళకి శిక్ష పడినప్పుడే సామాన్యులకి మరి పోలీసుల పట్ల కానీ, ప్రభుత్వం పట్ల కానీ, సుప్రీంకోర్టు పట్ల కానీ, న్యాయ వ్యవస్థ పట్ల కానీ, సిబిఐ పట్ల కానీ వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది. లేకపోతే ఎవరు కూడా చట్టాలను పట్టించుకోరు. ప్రతి యువత కూడా మనం ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా మనకి ఏ విధమైనటువంటి శిక్షలు ఉండవు అనేది కానీ భావిస్తే ఆంధ్రప్రదేశ్ ఒక ఉగ్రవాద ప్రదేశ్గా, ఒక టెర్రరిస్టు
ఒక రౌడీ ప్రదేశ్గా మారేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మనం ఉక్కుపాదంతో ఈ క్రిమినల్స్ని రౌడీజాన్ని అణచివేసేయాలి. వాళ్ళ మీద ఎక్కడెక్కడైతే వాళ్ళు చేస్తున్నారో ఈ సంఘ విద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడే ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులను బెదిరించారంటే పోలీసు వ్యవస్థ సిగ్గుపడాల్సినటువంటి ఇష్యూ. ప్రతి పౌరుడు కూడా సిగ్గుపడాలి. పోలీసులు 1,00,000 మందే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక క్రిమినల్ పోలీసు డీజీపీని కమిషనర్ని ఇవాళ పోలీసులని బట్టలు తీసి కొడుతున్నారని స్టేట్మెంట్ ఇస్తే పోలీసు వ్యవస్థ నిద్రపోవటం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం మీరు పోలీసుని కానీ ఉపయోగిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశారో మీకు కూడా ఆ విధమైన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జైలుకి వెళ్ళారు, మనం చూసాం. మళ్ళీ ఈ అధికారులకి ఆ గతి పట్టకుండా ఉండాలంటే మీరు నిజాయితీగా వ్యవహరించండి. నిజాయితీగా వ్యవహరించినప్పుడు ఏ బుక్కులు ఉండవో మీరు రాజ్యాంగాన్ని అమలు చేయండి. క్రిమినల్స్ పట్ల మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మనం డిమాండ్ చేద్దాం. చిన్న అధికారులు ఉన్నారంటే ఎవరైతే సిఐ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు జగన్ మీద ఇలా కాదు ఇలా అని చెప్పి ఆరోపణలు చేస్తారనుకోండి. ఇప్పుడు ఈయన పోస్టింగ్ తీసేసి మళ్ళీ ఈయన మీద 4-5 కేసులు పెట్టి ఈయనకు కూడా వివేకానంద్ లాగానే గతి పట్టే అవకాశాలు కూడా ఉంటాయని కూడా అని చెప్పి బయట అంటే భయపడి కూడా వాళ్ళకి వక్కాస్ పలుకొచ్చు. అంటే పోలీస్ అధికారులు అనేవాళ్ళు ప్రజలను రక్షించాలమ్మా, అంతేగాని నేను ఎలా చెప్పొచ్చు క్వశ్చన్. అదే పోలీస్ అధికారులు అనేవాళ్ళు ప్రజలను రక్షించాలి, అంతేగాని వాళ్ళు భక్షకులుగా ఉండకూడదు. అవినీతి పరులతో క్రిమినల్స్తో చేతులు కట్టడం, అవినీతి పరులు క్రిమినల్స్తో చేతులు కలపకూడదు. వాళ్ళు వాళ్ళ పట్ల కఠినమైన వైఖరి తీసుకోవాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, మహిళలకు రక్షణ కావాలి. ఇవన్నీ కూడా పోలీస్ వ్యవస్థ చేతుల్లోనే ఉంటాయి. లా అండ్ ఆర్డర్ బాగున్నప్పుడే ఏ రాష్ట్రం అయినా ముందుకెళ్తుంది, అక్కడే అభివృద్ధి జరిగింది, అక్కడే ఇండస్ట్రీలు వస్తాయి. అట్లా కాకుండా ఉంటే రాష్ట్రం అన్ని రంగాలుగా అభివృద్ధిలోకి రాదు, నష్టపోతుంది అనమాట. అందువల్ల మరి ఏ రాష్ట్రమైనా సర్వతో ముఖాభివృద్ధి చెందాలంటే, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే అన్నిటికన్నా ఫస్ట్ లా అండ్ ఆర్డర్. ఆ లా అండ్ ఆర్డర్ కాపాల్సిన బాధ్యత పోలీస్ మీద ఉంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సిఐ అంటున్నారు ఆయన నిజాయితీ పరు అవ్వచ్చు, అధికారంలో వైసీపీ హయాంలో ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన నిజాయితీ పరుడే అనుకుందాము. ఒకవేళ ఆయన భయపడి ఆయన ఉద్యోగం మీద ఎక్కడైనా ఎఫెక్ట్ కనిపిస్తుందేమో, లేదంటే కుటుంబం పరంగా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందేమో, ఇప్పుడు నో చెప్తే ఈయనకి ఎలాంటి ప్రాబ్లం వస్తుంది అనే విధంగా కూడా ఆయన వాళ్ళతో కలవచ్చు కదా. అంటే ఒక విషయం అలా కూడా పరిగణలో అదే, ఇప్పుడు క్రిమినల్స్ అనేక రకాలుగా భయపడతారు. క్రిమినల్స్ భయపెట్టినంత మాత్రాన అదే క్రిమినల్స్ భయపెట్టినంత మాత్రాన బెదిరించినంత మాత్రాన మీరు లొంగిపోతే చట్టం దృష్టిలో మీరు దోషులే, డెఫినెట్గా మీరు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అంతేగాని నేను ఒక రౌడీ షీటర్తో నేను కలిసిపోయాను, ఆయన నన్ను బెదిరించాడంటే నువ్వు ఉన్నదే చట్టాన్ని కాపాడటానికి, నువ్వు ఉన్నదే క్రిమినల్స్ని నువ్వు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటానికి. అది కాకుండా నీ స్వార్థం కోసము, నువ్వు నీ అవినీతి కోసము, లేదా నువ్వు ఇంకో రకంగా వాళ్ళతో కుమ్మక్కైతే నీకు బెనిఫిట్స్ వస్తాయనో, నీకేదో పదవి వచ్చిద్దనో, లేదా డబ్బులు వస్తాయని చెప్పేసి నువ్వు వాళ్ళతో కలిస్తే ఇల్లీగల్గా అక్రమంగా కలిస్తే డెఫినెట్గా నీ మీద చర్యలు తీసుకుంటారు. అది పోలీస్ అనే కాదు, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మనం ప్రజలకి సేవ చేయటానికే ఉన్నాము. మనం దోపిడీ చేయటానికో, దొంగలతో కలవటానికో, భూ కబ్జాలకి మనం మద్దతు ఇస్తానికి కాదు. 9 లక్షల కంప్లైంట్లు, 9 లక్షల మంది బాధితులు కూటమి ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేశారంటే ఏ విధమైనటువంటి అరాచకం జరిగింది వైసీపీలో అనేది మనం అర్థం చేసుకోవాలి కదా. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి 1.5 year అయింది, ఎందుకు ఇంకా వీళ్ళు డిలే చేస్తున్నారు? నిజంగా డిలే చేయకపోతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 36 కేసుల్లో నిందితుగా ఉన్న వ్యక్తి నేను అదేదో డిజిటల్ బుక్ పెడతాను, మా కార్యకర్తలు దొరికొస్తుంది ఎంత తెలుస్తాను అంటాడా? అంటే ఈ లోపం అంత ఎక్కువ ఉంది, పోలీస్ వ్యవస్థ మీద ఉంది. అందువల్ల మీరు ఈ గతంలో ఇన్ని లక్షలు కంప్లైంట్స్ బాధితులు వచ్చి ఇంత అరాచకం జరుగుతుందని చెప్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? తీసుకోండి ప్రతి ఒక్క వ్యక్తి మీద. అతను ఏ రాజకీయ పార్టీ అయినా, తెలుగుదేశం ఏంటి, జనసేన ఏంటి, బీజేపీ ఏంటి, వైసీపీ ఏంటి, ఆ పార్టీ ఈ పార్టీ అంటలేదు. ఎవరు తప్పు చేసినా, ఎవరు హత్య చేసినా, ఎవరు రేప్ చేసినా వాళ్ళని పార్టీలతో చూడొద్దు, కులంతో చూడొద్దు, వాళ్ళని మతంతో చూడొద్దు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత, పోలీసు యొక్క బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి థ్యాంక్ యూ ఫాతిమా గారు. మీకును మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి.